వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంపై తార్నాకలోని బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకుంటూ పటాసులు కలుస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ బండా కార్తీక చంద్రారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు బండా చంద్రారెడ్డి, నియోజకవర్గం కన్వీనర్ నాగేశ్వర్ రెడ్డి, నాయకులు కనకట్ల హరి, రవిప్రసాద్ గౌడ్, దిశ కమిటీ సభ్యురాలు శారదా మల్లేష్, తార్నాక డివిజన్ అధ్యక్షులు రాము వర్మ, పోచయ్య యాదవ్, వీరన్న, సంపత్, మణికంఠ పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇంకోటి తీసుకో. కేంద్రంలో మరి మోదీ గారు ఏ విధంగా పరిపాలిస్తున్నారు, మరి మోదీ నాయకత్వంలో అదేవిధంగా అభివృద్ధి, మరి మహారాష్ట్రలో ఈరోజు అత్యధిక శాతం దాదాపు 85% వరకు ఇప్పటివరకు వచ్చిన రిజల్ట్స్ ప్రకారం మరి గెలుచుకోవడం జరిగింది బీజేపీ పార్టీ. మరి ఖచ్చితంగా ఎప్పుడూ రాని విధంగా మరి రాబోయే రోజుల్లో ఇంకా అత్యధిక మెజారిటీ రాబోతుంది. సాయంత్రం వరకు కూడా తేలుతుంది. మరి మోదీ మంత్రం, మోదీ నాయకత్వం, అదేవిధంగా అభివృద్ధి. మరి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ రకరకాలుగా అలయన్స్లు పెట్టుకొని రకరకాలుగా వాగ్దానాలు చేసి అమలు కాని వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేయడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండి మరి బీజేపీకి పట్టం కట్టబోతున్నారు. మరి ఇక్కడ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రచారం చేశారో, ఎక్కడెక్కడైతే ప్రచారం చేశారో మరి అక్కడ కాంగ్రెస్ గెలవలేకపోయింది. మరి తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉందో మనం చూడటం జరిగింది, మనం చూస్తున్నాం కూడా. మరి అమలు కాని వాగ్దానాలు, అమలు కాని గ్యారంటీలతోని వాళ్ళు అధికారంలోకి రావడం జరిగింది. మరి మహారాష్ట్రలో ఖచ్చితంగా మరి ఈ చూసుకున్నట్లయితే బీజేపీ అత్యధిక సీట్లు గెలవడం జరుగుతుంది. మరి కర్ణాటక, అదేవిధంగా తెలంగాణ, ఈ రెండు రాష్ట్రాలలో మరి కాంగ్రెస్ ఏ విధంగా పరిపాలిస్తుందో జనాలందరూ కూడా చూస్తున్నారు. మరి మహారాష్ట్రలో ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతోని మరి మోదీ నాయకత్వంలో మరి మోదీ మంత్రం మరొకసారి నిరూపించుకుంటున్నారు. మరి దేశవ్యాప్తంగా కూడా మరి మోదీ గారి నాయకత్వం, అదేవిధంగా అభివృద్ధి మరి ఖచ్చితంగా ఉంటుంది. మరి రాబోయే రోజుల్లో తెలంగాణ కూడా 100% మరి బీజేపీ కైవసం చేసుకుంటుందని భావిస్తుంది.